వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో నక్షత్రాధిపతి ఎలాంటి ఫలితాలను ఇస్తారు అనే అంశం. ఒక జాతకంలో గ్రహాలు నక్షత్ర పాదాలలో అమరి ఉండి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా నక్షత్రాధిపతి తన ఆధిపత్య ఫలితాలను ఇస్తారా లేదా కారకత్వ ఫలితాలను ఇస్తారా అనే కన్ఫ్యూషన్ చాలామందికి ఉంటుంది. ఒక గ్రహం తానున్న స్థాన రీతిగాను, తనకున్న ఆధిపత్య రీతిగాను, ఇంకా తనతో కలిసి ఉన్న గ్రహ రీతిగాను, వీక్షించే స్థానాల రీతిగాను పనిచేస్తున్నట్లుగానే తానున్న నక్షత్ర రీతిగా కూడా పనిచేస్తుంది. అది ఎలా అంటే, ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. గ్రహాలు ఈ నక్షత్రాలపై ట్రావెల్ చేస్తాయి. ఇలా నక్షత్రాన్నిచ్చిన అధిపతి ఏ స్థానాధిపతో ఆ ఆధిపత్య ఫలితాలను కూడా ఇస్తుంది. ఉదాహరణకు ఒక ధనుస్సు లగ్నం. ఈ ధనుస్సు లగ్న జాతకానికి శుక్రదశ జరుగుతుంది అనుకుందాము. శుక్రుడు లగ్నానికి 4వ స్థానమైన మీనంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. 6, 11 స్థానాల అధిపతి శుక్రుడు 4వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇప్పుడు శుక్రదశ ధనుసు లగ్నానికి ఎలా పనిచేస్తుంది అన్నప్పుడు, మొదటి పాయింట్ 4వ స్థానంలో శుక్రుడు దిగ్బలంలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. రెండవ పాయింట్ 6, 11 స్థానాల అధిపతి. మూడవ పాయింట్ లగ్న శుభుడు కాదు. ఈ 3 పాయింట్లను తీసుకోవాలి. దాని తర్వాత శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారనేది చాలా చాలా ముఖ్యం. సహజంగానే శుక్రుడు ఉచ్చం అయ్యే స్థానంలో గురువు నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం, బుధుడి నక్షత్రమైన రేవతి నక్షత్రం ఉంటుంది. ధనుసు లగ్నమై ఉండి శుక్రుడు ఉచ్చం పొందే ఈ రాశిలో శుక్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలో ఉంటే సేఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది లగ్నాధిపతి నక్షత్రం కాబట్టి ఒక భద్రత ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే కూడా ఓకే అని చెప్పవచ్చు. ఎందుకంటే 2, 3 స్థానాలకు అధిపతి శని కాబట్టి ఆ స్థాన ఫలితాలు ఉంటాయి. అయితే అదే సమయం బుధుడి నక్షత్రమైన రేవతిలో ఉన్నారంటే బాధకాధిపతి నక్షత్రం 7, 10 స్థానాల అధిపతి కావున ఇంకా చాలా సమస్యలను, చిక్కులను శుక్రదశ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉన్నారు. శని భగవానుడు జాతకంలో ఉచ్చ స్థానమైన తులలో ఉన్నారు. శనికి స్థానమిచ్చిన అధిపతి ఉచ్చంలో ఉన్నారు కాబట్టి శుక్రుడు తన కారకత్వ రీతిగా 11వ స్థానంలో ఉన్న ధనాధిపతి శని భగవానుని ద్వారా జాతకుడికి అపరిమిత లాభాన్ని ఇస్తారు. ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. ఒక కన్యా లగ్నం 11వ స్థానాధిపతి చంద్రుడు 4వ స్థానమైన ధనుస్సులో దిగ్బలంలో ఉన్నారు. చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నారు. జాతకునికి పుట్టినప్పుడు కేతు దశ, తర్వాత శుక్రదశ, ఆ తరువాత రవి మహాదశ, మిడిల్ ఏజ్లో చంద్రదశ వచ్చింది అనుకుందాము. చంద్రునికి నక్షత్రాన్నిచ్చిన అధిపతి కేతువు. అప్పుడు కేతువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాధిపతి నక్షత్రంలో చంద్రుడున్నారని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కేతువు వృషభంలో ఉన్నారంటే కేతువు ఆ స్థానాధిపతి శుక్రునిలా మారిపోతారు. కావున చంద్రుడు శుక్రుని నక్షత్రంలో ఉన్నారని తీసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మళ్ళీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు లగ్నానికి కేతువు 9వ స్థానంలో ఉన్నారు. చంద్రుడు లగ్నానికి 4వ స్థానంలో ఉండి 11వ స్థాన ఫలితాలు
9వ స్థానం ద్వారా ఇస్తారు. 4వ స్థానంలో చంద్రుడు ఉండి తన స్థాన ఫలితాలను 2, 9 స్థానాలకు అధిపతి అయిన శుక్రుని నక్షత్రంలో ఉన్నారు కాబట్టి భాగ్యాన్ని, లాభాన్ని చంద్రదశలో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ విధమైన ఫలితాలు చంద్రదశలో ఉంటాయి అంటే విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు, ఇల్లు కట్టడం, వాహనం తీసుకోవడం, ఉన్నత విద్యలను అభ్యసించడం, పెట్టుబడులు పెట్టడం, వృత్తిలో అభివృద్ధిని సాధించడం వంటి ఫలితాలను చంద్రదశలో ఇస్తారు. చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చంద్రదశ బాగుండదు అని నిర్ణయించకూడదు. ఒకవేళ చంద్రుడు ఇదే కేతు నక్షత్రంలో ఉన్నారు, ఇదే కన్యా లగ్నం, చంద్రుడు 4వ స్థానంలో దిగ్బలంలో ఉన్నారు, కేతు నక్షత్రంలో ఉన్నారు, ఈ కేతువు కుజుడి స్థానంలో ఉన్నారు కాబట్టి చంద్రుడు కుజుడి నక్షత్రంలో ఉన్నట్లు లెక్కించాలి. అప్పుడు లగ్నానికి 3, 8 స్థానాలకు అధిపతి అయిన కుజుడి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి విదేశాలకు పంపిస్తారు. అనవసర గొడవలు, కోర్టు కేసుల్లో ఇరికిస్తారు. సహోదర సంబంధాలలో పగను, శత్రుత్వాన్ని ఏర్పడేట్లు చేస్తారు. అంతేకాక కుజుడు ఉన్న స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తారు. సో ఒక గ్రహం తానున్న స్థానరీతిగా నక్షత్రాధిపతి ద్వారా కూడా పనిచేస్తుంది. ఇక నక్షత్రాధిపతి ఫలితాన్ని ఎంత శాతం తీసుకోవచ్చు అంటే గ్రహం ఉన్న స్థానం, వీక్షించిన గ్రహం, తనకున్న ఆధిపత్యం, ఆ తర్వాత నక్షత్రాధిపతిని పరిగణలోనికి తీసుకోవాలి. సో 25% నక్షత్రాధిపతి ఫలితాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక జాతకంలో 10వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహం దశ నడిపిస్తుంది. అప్పుడు ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది అన్నా అదే సమయం ఏ స్థానంలో ఉండి దశ నడిపిస్తున్నారనేది ముఖ్యం. ఆ గ్రహం ఏ స్థాన ఆధిపత్యం కలిగి ఉందనేది ముఖ్యం. దానికి తగిన విధంగానే ఫలితాలు ఉంటాయి. నక్షత్రాధిపతి తానున్న స్థానం మరియు ఆధిపత్య ఫలితాలను దశానాథుని మూలంగా యాక్టివేట్ చేస్తారు. ఒక్కొక్క స్థానానికి మంచి చెడు ఫలితాలు కలిసే ఉంటాయి. ఇందులో మంచి ఫలితాలు అధికంగా ఉంటాయా, చెడు ఫలితాలు అధికంగా ఉంటాయా అనేది జాతకంలోని శుభగ్రహ సంబంధాలను లెక్కించి తీర్మానించాలని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.